ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను మీరు చాలా మంచిగా ఉంటారు సో ఈ వీడియోలో అయితే మన గణేష్ మ్యాథ్కి సంబంధించి లాస్ట్ వీడియో అంటే ఇంకా వస్తాయి నిమజ్జనం వీడియో అయితే ఇదైతే ఇంకా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి గణేష్ మ్యాథ్కి సంబంధించి సో ఇంకా నా డైలీ వ్లాగ్స్ అనేవి ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే అవుతాయి ఈ వీడియోకి నెక్స్ట్ నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి అండ్ ఇంకోటి నేనైతే బాలాపూర్ గణేశుడు అండ్ అలాగే ఖైరతాబాద్ గణేశుడు చాలా గణేశుడు అయితే కవర్ చేశాను అవన్నీ గణేశుడు అయితే మీకు చూపెడతాను అండ్ ఇంకోటి నిమజ్జనం ఏ విధంగా చేశాను మొత్తం క్లిప్స్ అయితే రికార్డ్ చేసినాను అండ్ మొత్తానికి చూసుకోవచ్చు ఇప్పుడైతే వినాయకుడు లేడు సో ఇప్పుడైతే మాటలాగా ఉంటా చేసుకొని మనం ఏ విధంగా చేసాము నిమజ్జనం మొత్తం అయితే వీడియోలో చూపెడతా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నడండి సో ముందుగా అయితే మన తోడు వినాయకుడు పైన అయితే నేను ఒక లేయర్తో వార్నిష్ అయితే అప్లై చేసిన ఎందుకంటే ఆ తోడు వినాయకుడు అయితే మనం మన దగ్గర పెట్టుకుంటాం అండ్ దాని తర్వాతకి కలుషం అయితే కదిలిచ్చిన దాని తర్వాత మన టస్కర్ పైన వినాయకుడిని అయితే పెట్టినాను ఎక్కువసేపు అయితే పెట్టలే కదా ఆ టస్కర్ కాడబడుతూనే ఉంది అలా అనేసి దాని తర్వాత వినాయకుడిని అయితే బయట తెచ్చి పెట్టాము కదా మా ఇంటి బయట ఎందుకంటే బయట నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ వరకు అయితే వినాయకుడిని తీసుకొని పోతాం చూసుకోవచ్చు తోడు వినాయకుడు అండ్ అలాగే మన మెయిన్ మినీ ఖైరతాబాద్ గణేశుడికి ఆ పువ్వులతో దండలు అయితే వేయడం జరుగుతుంది సో నేనైతే ఫైనల్గా వినాయకుడిని అయితే మొక్కుకుతున్నాను నా యూట్యూబ్ ఫ్యామిలీ మంచిగా ఉండాలనేసి ఏమైనా వర్క్స్ ఉంటే వాళ్ళ వర్క్స్ అనేవి పూర్తిగా అయిపోవాలి అనేసి అండ్ ఇంకోటి మనం అన్ని విగ్రహాలకైతే ఈరోజు పులిహోర ప్రసాదం అయితే పెట్టాము అండ్ ఇంకోటి మార్నింగ్ వీడియోలో చూసినాక మనం ప్రసాద ప్యాకెట్స్ ఏ విధంగా అయితే రెడీ చేసాము ఒక్కసారి అయితే మార్నింగ్లో వచ్చిన బ్లాగ్ అయితే చెక్అవుట్ చేయండి చూసుకొని కొన్ని ఫొటోస్ నేను వినాయకుడితో తీసుకున్నాను ఈ ఫొటోస్ అనేవి ఎలా ఉన్నాయి తప్పండి కామెంట్ బాక్స్ సో అలా అనేసి మేమైతే వినాయకుడిని టీవీఎస్ బండి పైన అయితే తీసుకొని పోతున్నాం ఎందుకంటే వినాయకుడు ఎక్కువ పెద్దగా లేడు ఎక్కువ చిన్నగా లేడు మీడియం సైజ్లో ఉన్నాడు సో అలా అనేసి టీవీఎస్ బండి పైన ఓకే ఉంటుంది కరెక్ట్ సైజ్లో ఉంటుంది అలా అనేసి టీవీఎస్ బండి పైన అయితే తీసుకొని పోయినాం మొత్తం రూట్లో అలాగే తీసుకొని పోయినాం అండ్ ఇంకోటి చాలామంది అయితే అడిగినారు వినాయకుడు ఎలా ఉంది సో మొత్తాన్ని అయితే ఛానల్ అయితే చెక్అవుట్ మేమైతే ఫైనల్గా ట్యాంక్ బండ్ కాడ అయితే రీచ్ అయినాం గైస్ ట్యాంక్ బండ్ కాడ అయితే కొంచెం రష్ అనేది వచ్చింది చూసుకోవచ్చు వీడియోలో సో ఈ రష్లో అయితే ఒక అన్న అయితే మన సబ్స్క్రైబర్ అని చెప్తున్నారు వాళ్ళ పిల్లలు అయితే డైలీ మన వీడియోస్ చూస్తూనే ఉంటారంట సో అంకుల్ ఓవర్ నేను చూపెడతాను ఈ వీడియోలో సో తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను ఇంకా మా డాడీ అయితే ముందు అయితే చెప్పులు పక్కన ఇప్పేసి వినాయకుడికి అయితే లాస్ట్ హారతి అయితే ఇస్తున్నాం సో ఈ లాస్ట్ హారతి అండ్ అలాగే దాని తర్వాత మన వినాయకుడు అయితే ఒక 1 year తర్వాత అయితే వస్తుండు సో ఫైనల్గా లాస్ట్ హారతి అయితే కంప్లీట్ చేసేస్తున్నాం అండ్ నా డాడీ హారతి చేసేటప్పుడు నేనైతే అందరికీ కొంచెం పులిహోర అయితే వంచుతున్నాం ఏదైతే మనం మార్నింగ్లో అయితే ప్యాక్ చేసుకున్నాంగా అవన్నీ అయితే అందరికీ వంచుకుంటూ వెళ్ళినాం వచ్చేటప్పుడు వంచుకున్నాం కొందరికి అయితే ట్యాంక్ బండ్ కాడ అయితే వంచినాం కొందరికి సో ఈ అంకులే కదా మన సబ్స్క్రైబర్ అంట అంకుల్ వాళ్ళ పిల్లలు డైలీ మన వీడియోస్ చూస్తూనే ఉంటారు సో ఫైనల్గా ఈసారి నిమజ్జనం అనేది పోయినసారి కంటే చాలా మంచిగా చేయడానికి ప్రయత్నం అయితే చేసిన వీళ్ళిద్దరు అయితే మన సబ్స్క్రైబర్స్ అని చెప్పినారు వీళ్ళ ఇంట్లో మన వీడియోస్ డైలీ చూస్తూనే ఉంటారని చెప్తున్నారు సో మొత్తానికి అయితే అందరికీ పులిహోర వంచినాం దాని తర్వాత వినాయకుడికి లాస్ట్ హారతి ఇచ్చినాక వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేపించినాం అది ఏ విధంగా ఉంటుంది మొత్తం వీడియో దారుణంగా అయితే రికార్డ్ చేయడం జరిగింది సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో మీరైతే మార్నింగ్ కూడా అయితే చూసినాక మనం బాలాపూర్ గణేశుడు అండ్ అలాగే మన ఖైరతాబాద్ గణేశుడు అయితే కవర్ చేశాము అండ్ ఇంకోటి డైలీ అలా అదేవిధంగా వ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి నేను ఏ స్కూల్లో చదువుతాను ఎలా అదంతా అయితే ఒక వ్లాగ్స్ టైప్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి సో గాలి అయితే చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది దాని కారణం వల్ల మన అగరబత్తీలు అయితే ఒక్కటే పెట్టడానికి వస్తలే గాలి ఎక్కువ వస్తుంది అలా అనేసి అయినా ఫైనల్ వర్క్ అయితే మనం లాస్ట్ హార్ట్ అయితే కంప్లీట్ చేసినాక వినాయకుడిని అయితే ఇప్పుడు కూర్చోటినాక చెట్టు కాడ ఆడైతే లిఫ్ట్ చేసినాక డైరెక్ట్ నిమజ్జనంకి అయితే తీసుకొని పోయినాం అండ్ ఇంకోటి అయితే ఇప్పటి నుంచి మీకు డైలీ వ్లాగ్స్ వస్తాయని చెప్తున్నాక సో అదే వ్లాగ్స్ కోసం మీకు ఏమైనా కొత్తగా కావాలంటే ఒక్కసారి తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి చాలామంది కమెంట్ అడుగుతున్నారు వాటికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ అండ్ మెయిన్లీ చాలామంది అయితే ఏం అడుగుతున్నారు అంటే వినాయకుడికి కాస్ట్ ఎంత పడింది సో కాస్ట్ అనేది మంత్ లోపే ఒక వ్లాగ్ వీడియో అయితే పెడతాను ఆ వ్లాగ్లోనే చెప్తాను మీరైతే డైలీ వ్లాగ్స్ అయితే చెక్అవుట్ చేస్తూనే ఉండండి ఇప్పటి నుంచి వ్లాగ్స్లోనే అంతా డీటెయిల్ అయితే ఇస్తూనే ఉంటాను అండ్ ఇంకోటి నా ఇన్ఫర్మేషన్ కానీ చాలామంది మన క్వశ్చన్స్ అడిగినారు అడ్రస్ కానీ అవంతా అయితే మీకు డైలీ వ్లాగ్స్లో అయితే చూపెడుతూనే ఉంటాను సో తప్పకుండా వ్లాగ్స్ అనేవి చూస్తూనే ఉండండి
మనమైతే 3 మంత్స్ నుంచి కష్టపడేటప్పుడు ఈ వినాయకుడు అయితే రెడీ అయ్యింది గాయస్. చాలామంది అయితే రెగ్యులర్గా చూస్తారు. స్టార్టింగ్ కర్ర పూజ నుంచి వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాక సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకోవచ్చు. సో ఫైనల్గా ఈరోజు అయితే నిమజ్జనం గైస్. అందరైతే తప్పకుండా కమెంట్లో జేబులో గణేష్ మహారాజ్ కానీ టైప్ చేయండి గైస్. ఈసారి అయితే చాలా గ్రాండ్ సక్సెస్గా అయితే చేసినాం వినాయక చవితికి. ఈసారి అయితే మనం కొత్తగా ఆగమనం చేసినాం. అండ్ ఇంకోటి ఈసారి ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని అయితే మనం తయారు చేసినాం. చాలా వెయిట్ అనేది ఈసారి చాలా ఎక్కువ అయింది వినాయకుడికి. ఎందుకంటే మట్టి స్టిక్స్ జేవిఆర్ కానీ అదంతా వాడినాం కదా. సో దాని కారణం వల్ల సో ఫైనల్ లుక్ మన వినాయకుడికి ఇదే లాస్ట్ డే కదా ఈరోజు వినాయక చవితిలో. ఫైనల్గా నిమజ్జనం అనేది మన వినాయకుడు అయితే గంగమ్మ ఒడిలకైతే ఇప్పుడు కొద్ది క్షణంలోనే చేరుకుతుండు. సో లాస్ట్ హారతి అయితే ఇస్తున్నాం గైజ్ మొత్తానికి. జేబులో గణేష్ మహారాజ్కి జే అంటూ అయితే మనం వినాయకుడిని అయితే లిఫ్ట్ చేసేసినాం చూసుకోవచ్చు ఫైనల్గా. సో దారి అనేది ఇక్కడైతే చాలా సన్నగా ఉంటుంది. సన్న దారి నుంచి అయితే మేము గణేషుడిని అయితే తీసుకొని పోయినాం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫైనల్గా అయితే వినాయకుడు అయితే లోపల వచ్చేసింది కదా మనం నిమజ్జనం చేసే ప్లేస్లో. యాక్చువల్గా చాలా సంచి ఉంది కదా, దాంట్లో ఏమున్నాయంటే మన వినాయకుడికి ఇన్ని రేస్ ప్రసాదాలు అది మాలలు వేసినాం కదా మెడలో ఫ్లవర్స్ డెకరేషన్ కానీ ఆకులు కానీ సో అవన్నీ అయితే ఉండే కదా. అండ్ ఇక్కడైతే నేను నా డాడీ చెప్పులు ఇప్పినాక అది చెరువు కాడ అయితే ఆడ పోయినాం. సో ట్యాంక్ బండ్ కాడ ఈడ అయితే వచ్చేసినాం. సో ఫైనల్గా అయితే ఈ అన్న అయితే నిమజ్జనం చేసిండు చూసుకోవచ్చు. మొత్తం లోపటి వరకు అయితే తీసుకొని వినాయకుడిని అయితే అన్న తీసుకొని పోయిండు. ఈసారి అయితే కదా నేను అనుకునే విధంగానే నిమజ్జనం అయితే చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు కదా ఫైనల్గా అయితే ఇంకా కొంచెం లోతుగా అయితే పోతుండన్న వినాయకుడు మొత్తం మునగాలనేసి. సో అలా అనేసి మొత్తం లోతు వరకు అయితే పోయిండు. మనం గణేశుడు ఇంకా మినీ కథా గణేష్ అని రాసినాం కదా, అదైతే చాలా అవసరంగా అనిపిస్తుంది. సో ముందైతే 3 సార్లు అన్న అయితే ఇట్లా వేసిండు. సో దాని తర్వాత వినాయకుడి నిమజ్జనం అనేది పూర్తిగా జరిగింది. సో మొత్తం వీడియో అయితే ఎంజాయ్ చేయండి. అయితే చూసేసినారు కాకపోతే ఈ విధంగా ఈసారి ఏ విధంగా అయితే నిమజ్జనం చేసినాం. పోయినసారి కంటే ఈసారి చాలా అంటే చాలా మంచిగా చేయడానికి ప్రయత్నం అయితే చేసినాం. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ చూసుకోవచ్చు ఫైనల్గా డెకరేషన్ మొత్తం అయితే ఇప్పుడు రిమూవ్ చేయాలి. అది చేసేటప్పుడు తప్పకుండా మీకైతే వ్లాగ్ టైప్లో ఒక తీసి వీడియో అనేది చూపెడతాను. సో ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూగా వ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.